చెప్పి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కేశవ శ్రీనివాస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి. బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన తెచ్చిందని విమర్శించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిన టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తోందంటున్న జీవీఎల్తో మా న్యూఢిల్లీ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఏ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణలో, మీకున్న అచీవ్మెంట్ ఏంటి? మెయిన్గా తెలంగాణలో ప్రధానంగా పోటీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ పైన మధ్య ఉండబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కూటమి ఒక అవినీతితో కూడిన కూటమని, అనైతిక కూటమని ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. సో కాబట్టి భారతీయ జనతా పార్టీని కేవలం ఒక భావజాలం కలిగిన పార్టీ, తెలంగాణకు స్నేహితంగా ఉన్నటువంటి పార్టీ అని ప్రజల్లో ధీటుగా ఉన్నది. మాకు పటిష్టమైన నాయకత్వం ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు, పటిష్టంగా ప్రజల్లో మాకు అభిమానం ఉన్నది. అన్నిటికంటే మించి మా దగ్గర నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో చాలా అనూహ్యమైనటువంటి విజయం సాధిస్తుంది అన్న అపార నమ్మకం మాకుంది. సార్, గత 30 ఏళ్ల నుంచి కూడా చూసుకుంటే తెలంగాణలో కేవలం ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా 5 స్థానాలకే బీజేపీ కైవసమైంది. 5 స్థానాల మించి కూడా ఇప్పటి వరకు రాలేదు. ఎట్లా ముందుకు వెళ్తారు, ఎట్లా సక్సెస్ అవుతారని అనుకుంటున్నారు మీరు? సో అసలు ఈ ఒక్క సీటు కూడా రాని రాష్ట్రాల్లో కూడా మేము గతంలో రాని ఒక్క సీటు రాని రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకి రావడం జరిగింది. త్రిపుర లాంటి రాష్ట్రంలో కూడా 25 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి సిపిఎంని ఓడించి అధికారంలోకి రావడం జరిగింది. సో కాబట్టి ఇటువంటి చమత్కారం చేయటం భారతీయ జనతా పార్టీకి కొత్త కాదు. మరొకసారి తెలంగాణలో కూడా అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకురాగలము అన్న నమ్మకం మాకున్నది. ఆ దశలోనే పార్టీని పటిష్టం చేయడానికి మేము ముందుకెళ్తున్నాము. తెరాస ప్రజలకు ఉన్నటువంటి ఆకాంక్షలను ఏ రకంగా నీరు కార్చిందో, బంగారు తెలంగాణ తెస్తామని చెప్పి కేవలం కుటుంబ పరిపాలన వరకు దాన్ని పరిమితం చేసిందో, దానివల్ల తెరాస పట్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. సో కాబట్టి కుటుంబ పరిపాలన చేసే ఏ పార్టీని వారు ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా లేరు. అదే దిశలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడా అవి కూడా ఫ్యామిలీ షాప్సే. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా బలం ఇవ్వబోతున్నారు ప్రజలు. అధికారంలోకి వస్తామని నమ్మకం మాకుంది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా దేశవ్యాప్తంగా మోడీ చరిస్మా తగ్గిపోతుంది, ఈ రానున్న రోజుల్లో కూడా ఆయన ఇమేజ్ కూడా డ్యామేజ్ ఉంది, గతంలో 2014లో ఉన్న చరిస్మా ఇప్పుడు లేదు అని వ్యాఖ్యానించారు. దాన్ని ఎట్లా చూస్తారు? చూడండి, టీఆర్ఎస్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, వారు భ్రమలో ఉండటం తప్పు కాదు. అట్లా భ్రమలో ఉన్నవారు అనేక మంది షాక్ గురైనారు ఎన్నికలైన తర్వాత. మమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారందరూ కూడా గతంలో పూర్తిగా అభాసుపాలయ్యారు. సో కాబట్టి ఇటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ టీఆర్ఎస్ లో ఉన్నట్లుంటే అది ఒక శుభసూచకంగానే నేనైతే చూస్తాను. మేము ఈ రోజున తెలంగాణలో ఒక గట్టి పోటీనే కాకుండా అధికారంలోకి వచ్చే స్థాయిలో మేము శ్రమిస్తాము. దానికి ప్రజాదరణ పూర్తిగా ఉంటుందని మాకైతే నమ్మకం ఉంది. ఒక్క సీటు కూడా లేని ప్రదేశంలో కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, ఖచ్చితంగా తెలంగాణలో మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని కూడా ఎంపీ నరసింహారావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ.